రైతంటల హక్కులకై రథం చెయ్యరా బయలెత్తి వస్తుందో చదిపోన్నా ఇది ఇచ్చిన ఉత్తమకారులే కన్నా ఉత్తమములు ముందుగా మారుగా తెలంగాణ రాష్ట్రమనుక కమదిరిగి నోరుగా తెలంగాణ రాష్ట్రమనుక కమదిరిగి నోరుగా రాష్ట్రాలుడే అయినా రాపమారలేకుడా ఆకులకు కాంగ్రెసు వాదం చేసిందిరా ఆరోగ్య రంగీలతో అందరం ఎక్కిందిరా ప్రధాన ప్రతినిధి బీరప్ప గారు, జిల్లా అధ్యక్షుడు జానీ గారు, రాష్ట్ర కార్యదర్శి నరసింహ గారు, రాష్ట్ర దిలీప్ కుమార్ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి నరసింహారావు గారు, అదేవిధంగా సుధాకర్ రావు గారు, తర్వాత జిల్లా అధ్యక్షుడైనటువంటి జానీ పాషా గారు, అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి నూనె భాస్కర్ గారు, మా కళా బృందం ప్రతినిధి అయినటువంటి బుల్లెట్ వెంకన్న గారికి, ఖమ్మం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఈరోజు సామాజిక చైతన్య రథయాత్ర ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, తర్వాత మా అధికార ప్రతినిధి అయినటువంటి బీరప్ప గారికి, ఖమ్మం టిఆర్ఎల్ఈ అధ్యక్షుడైనటువంటి జానీ గారికి, జనరల్ సెక్రటరీ నూనె భాస్కర్ గారికి, అదేవిధంగా నరసింహరావు గారికి, సుధాకర్ గారికి, వీరస్వామి గారికి, తర్వాత వెంకటాచారి గారికి, నా శిష్యుడు గురువారు నాకు దండ వేయడానికి సుదీర్ఘకాలం నాతో పాటు ఖమ్మంలో ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసాడు. అభిమానంతో పాపం వచ్చిన తెలుసుకొని ఈ పూలమాల ఆయన వేసిందే. సో మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, బీరప్ప గారు చెప్పినట్టుగా మనం 10 సంవత్సరాలు కొట్లాడి సామాజిక తెలంగాణ రానందువల్ల ఆ దూరం తీసేసింది. సరే, వచ్చిన కాంగ్రెస్ అన్న హామీలు నిలబెట్టుకుంటుందంటే అలవి కానీ హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసిండు రేవంత్ రెడ్డి. ఏమంటే మీకు ఆయన కావాలంటే ఆయన కోసుకొని తినండి అంటాడు. మనమే నరమాంస భక్షకులం కాదు, ఆయన అయితే కోసుకోలేదు. మరి ఎట్లా? ఆయన దించడమే మంచిది. చాలా కాకుండా పక్క తప్పుకోవాలి. ఇంకెవరైనా పాపం మంచిగా ఉంటే వస్తుంది. సో ఈ విధంగా కాంగ్రెస్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేసింది తప్ప ఎన్నడూ కూడా వాళ్ళ గురించి ఆలోచించలేదు. దొంగ జీవో ఒకటి జీవో నెంబర్ 9 ఇచ్చి 40% అంటే పిల్లాడు కూడా చాలాసార్లు చెప్పిన టీవీ డిబేట్లలో చిన్న స్కూల్కి పోయి పిల్లాడిని అడిగినా ఆ జీవో కొట్టేస్తారు. అది అట్లాగే కోర్టు స్టే ఇచ్చేసింది, రేపు మాత్రం కొట్టేస్తుంది. నిజంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వాళ్ళు పోయినా మళ్ళీ అక్కడ ఒక రెడ్డి గారు రావు గారు నిలబడతారు, మన బీసీసీ వాడికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్లా చూసినా కాంగ్రెస్ మోసాలు చేస్తుంది. ఈ విధమైనటువంటి మోసాలను ఎండగట్టడానికి ఈ సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అనేవాళ్ళు ఐకమత్యంగా ఉండాలి. ఓట్ల టైంలో చీలిపోతారు. వాడిచ్చే మందుకు రూపాయలకు ఆశపడతారు ఒక్క రోజు కోసం. తర్వాత 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు మనం తొక్కుడే తప్ప వేరే ప్రోగ్రాం లేదు. లక్షల కోట్ల లూటీ గతంలో జరిగింది. ఒక కుటుంబం 6 లూటీ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఊరికి 6 తయారయ్యారు దోపిడీదారు. ఎట్లా మరి మనల్ని మనం రక్షించుకోవడం ఎట్లా? అమరుల ఆత్మ బలిదానాల మీద 369 మంది తెలుగుదేశ ఉద్యమంలో చనిపోయారు, 1200 మంది మలిదశ ఉద్యమంలో చనిపోయారు. ఈ ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ మరి సామాజిక తెలంగాణ కావాలంటే మన వాళ్ళు సామాజిక చైతన్యాన్ని కాపాడుకోవాలి. ఈ 85 to 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు తలుచుకుంటే 15% వాడికి జీవితకాలం అంతా కూడా అధికారం రాదు. ఆ చైతన్యం కోసమే మేము ఈ రథయాత్ర చేపట్టినాం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇదంతా గన్ పార్క్ దగ్గర మొదలై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా కవర్ చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన ఖమ్మానికి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2 పర్యాయాల నుండి ఉద్యమంలో అగ్రభాగా నుండి పోరాడిన. కేసీఆర్కు రైట్ హ్యాండ్ నుండి ఢిల్లీలో లాబింగ్ చేసి ఈరోజు ఈ పరిస్థితి చూసినాక మళ్ళా ఈ జాతులను ఈ బలహీన వర్గాలను చైతన్యపరిచి వాళ్ళ ఐకమత్యాన్ని కాపాడి వీళ్ళని అధికారంలో తీసుకురావాలనే ఒక సంకల్పంతో నేను బయలుదేరిన. నిజానికి ఈరోజు నాకు 70 ఏళ్ళు. నేను ఎమ్మెల్యే ఏది లేదు, చేయను, ఎంపీ ఇచ్చినదే. వీళ్ళకే బీఫారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఇతర పార్టీల బీఫారాలు రాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే యువకులు రాజకీయాల్లోకి రండి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు మా దగ్గరికి వచ్చి బీఫారాలు తీసుకొని
మా R&D పార్టీ తరఫున పోటీ చేయండి, మీకు అన్ని రకాలుగా మేము సహాయపడతాం, మీ ఎన్నంటి ఉండి మళ్ళీ గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. కాబట్టి ఈరోజు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందుకే ఈ అవసరం కూడా ఏర్పడేది. మళ్ళీ మోసపోకుండా వీళ్ళను జాగరూకులు చేయడానికి మేము బయలుదేరిన. ఇదే లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదు. తర్వాత ఎట్లా కాంగ్రెస్ ఉండదు, 3-4 నెలలుగా ఈ సర్కారు కూలిపోతుంది. ఎందుకు కూలిపోద్ది? నేనే చీఫ్ ఏజెంట్గా 2 సార్లు పనిచేసినాడు కోమటిరెడ్డి రాజగోపాల్. అందువల్ల నాకు ఆయన గురించి బాగా తెలుసు. ఆయన నిజాయితీపరుడే కాదు, శక్తిమంతుడు కూడా. ఆయనకు 2 ఏళ్ల కింద నేను కూడా ఆయన పోయినా. రాహుల్ గాంధీయే స్వయంగా హామీ ఇచ్చాడు, నేను మంత్రి చేస్తాను. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. అసలు ఆయనకు హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డికే గతి లేని పరిస్థితి, వెనుపోడు పొడిచిన పరిస్థితి. కాబట్టి రాజగోపాల్ ఊరుకోడు. నాకు తెలిసి ఇప్పటికి 30-40 మంది ఆయనతో టచ్లో ఉన్నారు. రేపో మాపో ఒక విస్ఫోటనం జరగబోతోంది. సర్కారు ఆయన కుప్ప కూరుస్తుంది, ఎందుకంటే వాగ్దాన భంగం చేస్తుంది కాబట్టి. అది దృష్టిలో ఉంచుకొని మనం వచ్చే ఏ ఎన్నికైనా సిద్ధపడాలి. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఓడించడం అనే సంకల్పం ఉండాలి తప్ప మన వాళ్ళు రావాలి. 85 to 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు వీళ్ళ అధికారులకు వస్తేనే సామాజిక తెలంగాణ వస్తున్నది మీకు ఇచ్చేటువంటి మా అభిప్రాయం. నా సంకల్పం కూడా మీకు చేదోడు వాదులు ఉండడమే. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన అందరి ప్రజలకు కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. థ్యాంక్ యూ.